గ్రామంలో సర్వతోముఖ అభివృద్ధి పనులు చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎన్కేపల్లి సర్పంచ్ దయాకర్ అన్నారు. గ్రామ సర్పంచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగిందని, వారికి ఒక్కొక్కరికి పాదయాబందనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి సర్పంచ్గా గెలిపించినందుకు ధన్యవాదాలు తెలపడమే కాకుండా గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారని, గ్రామ అభివృద్ధికి ధ్యేయంగా పనిచేస్తానని పేర్కొన్నారు. గ్రామంలో సర్వతోముఖ అభివృద్ధి పనులు సాధించేందుకు నిరంతరం కృషి చేస్తానని, ప్రజల అభిమానం ఉన్నంత వరకు నిరంతరం గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటూ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తానని సర్పంచ్ దయాకర్ పేర్కొన్నారు. గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా ఏమన్నా ఉన్నా ప్రతి విషయంలో రెవెన్యూ నుంచి అయ్యేటువంటి ప్రతి విషయంలో కూడా మనకు ఒక రెండు మాటలు నూతనంగా ఎన్నుకబడినటువంటి సర్పంచ్ గారిచే ఆయనకు మన ఎంఆర్ఓ సార్ గారు ఒక రెండు అమూల్యమైన మాటలు మనకు సహకరించేందుకు ఆయన ఒక మెసేజ్ ఇస్తాడని ఆశిస్తున్నాం. అరే ఆ మైకును జరంత బాక్స్ ఇస్తా కొంచెం చాలా సంతోషం సార్. మీరు మా గ్రామం పట్ల ఉన్న అంకితభావం కనబడుతుంది. చాలా సంతోషం. పెద్దలు మరియు అన్నలు తమ్ముడు గట్టిగా మరియు ఆ కోసం కృషి చేసినటువంటి అక్కలు అన్నలు తమ్ములు పెద్దలు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా గ్రామంలో చాలా సమస్యలు నా ముందుకు తీసుకురావడం జరిగింది. వార్డు మెంబర్లు కానీ గ్రామ ప్రజలు కానీ అందరూ కూడా సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. వారికి ఖచ్చితంగా వారి యొక్క సమస్యలు ఖచ్చితంగా తీరుస్తాను. అదేవిధంగా గ్రామంలో మన ఎన్కేపల్లి గ్రామంలో ఆమ్లెట్ విలేజ్ చెంచుపల్లి గ్రామస్తులు కూడా వారి గోడను వినిపించడం జరిగింది. కానీ చాలా అధ్వానంగా ఉన్నటువంటి చెంచుపల్లి గ్రామము వారు నూతనంగా మీరు ఎన్నికయ్యారు, మా గ్రామాన్ని మీరు బాగు చేయాలని గ్రామ ప్రజలు కోరడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ ఉన్న సమస్యలు లైటింగ్ కానీ, రోడ్లు కానీ, మరుగుదొడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తానని వారందరికీ కూడా హామీ ఇస్తున్నాను. మన ఎన్కేపల్లి గ్రామంలో కూడా చాలా సమస్యల మీద మాట్లాడడం జరిగింది. వారి యొక్క సమస్యలు కూడా తీరుస్తానని హామీ ఇస్తున్నాను. వారందరికీ కూడా ఉపయోగపడేటువంటి మన అంబులెన్స్ కూడా పెట్టేయడం జరిగింది. గ్రామానికి శాటిలైట్ మన ఎన్కేపల్లి గేటు నుంచి మన విలేజ్ వరకు కూడా సోలార్ సిస్టమ్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన ఎన్కేపల్లి గ్రామంలో డ్రైనేజీ సిస్టమ్ కూడా ఖచ్చితంగా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, గల్లులు ఉన్నాయో, రోడ్లు చిన్నగా ఉన్నాయో అక్కడ ముందుగా వారి యొక్క సమస్యలు డ్రైనేజ్ విషయం పూర్తిగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా గత ముందు కూడా కొన్ని విలేజ్లో కొన్ని దొంగతనాలు అలాంటి పాల్పడ్డారు. కాబట్టి ఇప్పుడు అలాంటివి జరగకుండా ప్రతి వాడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా కోసం వారికి మంచి నమ్మకం ఉంది కాబట్టి నన్ను ఈరోజు గెలిపించుకోవడం జరిగింది. మామూలు కాదు, ఇద్దరు కాంగ్రెస్ నుంచి మండల ప్రెసిడెంట్, బీజేపీ నుంచి మండల ప్రెసిడెంట్ ఇద్దరు నిలబడినా కూడా నా మీద నమ్మకంతో వారు చాలా కృషి చేసి రాత్రింపవలు అనకుండా తినకుండా
అక్క చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా చాలా కృషి చేసి భారీ మెజార్టీతో గెలిపించారు. వారికి అందరికి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా, శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. వారి నమ్మకాన్ని కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని కూడా వారి అందరి ముందు తెలియజేస్తున్నాను. చాలా నమ్మకం ఉంది నా పైన, అభిమానము, చాలా అభిమానము. మహిళలకు కానీ, యూత్ కానీ, పెద్దలకు కానీ మంచి నమ్మకం ఉంది కాబట్టి నా కోసం చాలా కృషి చేసి గెలిపించినందుకు వారికి అందరికి కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ